హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మనీశ్రీ మనీ ఛానల్. ఇవాళ మునక్కాడ తాలింపు చేసుకుందాం. అది కూడా చాలా సింపుల్గా, టేస్టీగా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకుందామండి. ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు, ఒక 4-5 మెంతులు. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. ఆనియన్ ముక్కలు ఒక 50% వేగిన తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నా అండి. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేస్తున్నానండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మునక్కాడ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ మనము మునక్కాడ తాలింపు చేసుకునే ముందు లేతగా ఉంటాయి కదా మునక్కాడలు, అవి మాత్రమే వాడుకోండి. ముదురువి మాత్రం వాడద్దు. వేసిన మునక్కాడలను ఇలా మంచిగా కలుపుకోవాలి. ఈ పోపు అంతా ఈ మునక్కాడలకి మంచిగా పట్టే విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేసి మనం ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకున్నాం. కొంచెమే వాటర్ వేసుకున్న తర్వాత ఇలా మంచిగా కలిపేసుకున్నాం. నేను ఈ గ్లాస్తో 1/2 గ్లాస్ వేసానండి. ఇప్పుడు ఈ మునక్కాడల పైన మూత పెట్టేసుకున్నాం. మనకి ఇక్కడ మునక్కాడలు ఉడికేలోపు మనం ఇక్కడ ఇంకో పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో పల్లీలు వేసేసుకున్నామండి. పల్లీల్ని మీడియంలో పెట్టేసి పల్లీల్ని వేపుకున్నాం. పల్లీలని ఈ విధంగా వేపుకున్న తర్వాత మనం 2 ఎండుమిర్చి చేసుకోవాలండి. ఎండుమిర్చి చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఆ సెగకే ఈ ఎండుమిర్చి కొద్దిగా వేడైపోతాయి. మీరు కారం ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా 2 ఎండుమిర్చి వేసేసుకోండి. ఇవి ఆల్రెడీ చాలా మంటగా ఉంటాయి, సో నేను 2 వేసానండి. ఇప్పుడు ఈ పల్లీలని ఎండుమిర్చిని చల్లారనిద్దాం. ఇప్పుడు ఈ మూత తీసి చూద్దాం మునక్కాడలు ఎంతవరకు ఉడికాయో. చూడండి, ఇంకాసేపు ఉడకాలి. ఇంకొద్దిగా ఒక 3 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఆ మునక్కాడలు మంచిగా ఉడికేలోపు మనం ఇవి వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, ఎండుమిర్చి, వీటిని మిక్సీ జార్లోకి తీసుకున్నాను. అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకొని వస్తానండి. మన మునక్కాడలు పూర్తిగా ఉడికాయో లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, ఇలాగా మంచిగా ఉడికిపోయాయండి. ఇప్పుడు నీళ్ళు కూడా మనం వేసిన నీళ్ళు కూడా బాగా మునక్కాడలు పీల్చేసుకున్నాయండి. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే మనం ఆల్రెడీ మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పౌడర్ని
ఇందులో వేసేసుకున్నాం. మునక్కాడలు మనకి సరిపడంత వేసేసుకొని దీన్ని ఇలా కలిపేద్దాం. ఈ పౌడర్ అంతా మంచిగా ముక్కలకి పట్టాలండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను, కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఒక 3 మినిట్స్ ఇలానే మూత పెట్టేసి 3 మినిట్స్ మగ్గనిద్దాం. ఈ మునక్కాడ తాలింపు అనేది రసము అలా పప్పుచారు అలా చేసుకొని ఇది తాలింపు కూడా చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పుచారులకి అలా సైడ్ డిష్గా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా మంచిగా తినేస్తారు. అసలు స్మెల్లే చాలా బాగుంది అసలు నాకు ఇప్పుడు చేస్తుంటేనే. సో మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. చూద్దాం. చూసారా ఇలా ఈ విధంగా ముక్కలకి మొత్తం మన పల్లీ పొడి మొత్తం నీట్గా ఇలా పట్టేసుకోవాలండి. ఈ విధంగా పట్టుకోవాలి. ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తాను. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేస్తా. ఒక్కసారి మీరు కూడా ఈ మునక్కాడ తాలింపు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీరు ఏ విధంగా చేస్తారో కింద కామెంట్ చేయండి. ఇదైతే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. అలాగే మనం ఇందులోకి వాడిన పొడి మనం 2 విధాలుగా వాడుకోవచ్చండి. నేను ఇందులో పల్లీలు, వెల్లుల్లి, ఎండుమిర్చి చేశాను కదా, అందులోనే కాస్త సాల్ట్ యాడ్ చేసేసుకుంటే పల్లి పౌడర్ అయిపోద్ది. దాన్ని వేడివేడి అన్నము నెయ్యిలోకి వేసేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను ఎందుకు ఇక్కడ పల్లి పౌడర్లో సాల్ట్ వేయలేదంటే ఆల్రెడీ మునక్కాడలో సాల్ట్ వేసాను కాబట్టి వేయలేదు. సో మీరు ఇలా కూడా వేసేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. సో ఒక్కసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుందండి. కానీ పల్లీలు వేయించుకునే ముందు మాత్రం కొంచెం జాగ్రత్తగా మాడిపోకుండా మంచిగా వేపుకోండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి.